రే ధనరాజ్ గడు కనపట్లేదు, వాడు ఇంకా రాలేదు ఆఫీస్కి. వాడికి ఒంట్లో బాగాలేదన్నా, సో ఆఫీస్ రానన్నాడు, లీవ్ తీసుకున్నాడు. లీవ్ తీసుకున్నాడా? ఆఫీస్కి రావట్లేదా? నాకు చెప్పలేదురా. నాకు చెప్పాడన్నా, వాడు వర్క్ అంతా నేను మేనేజ్ చేసుకుంటా, నువ్వు రిలాక్స్ అవ్వు. రే తౌఫిక్ 3:30కి క్లయింట్ కాల్ ఉండాలి కదరా, ఇప్పటి వరకు మీటింగ్ రిక్వెస్ట్ ఏం రాలేదేంటి? అదా ఆ క్లయింట్ గాడు 2:30కే ఫ్రీగా ఉన్నాడని చెప్తే నేను కాల్ తీసుకొని ఇష్యూ రిజాల్వ్ చేస్తాను అన్న. ఆ ఎంఓఎంఏ పంపుతున్నా, కొంచెంసేపట్లో వస్తుంది. అన్న రేపు నీకు కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేశాను, ఆ క్యాలెండర్ ఇన్వైట్ కూడా పంపిస్తాను, సో రేపు చూసుకున్నాను. అది కాదురా, చాలా అప్లికేషన్స్ వచ్చాయి, అవి సార్ట్ చేయాలని హెచ్ఆర్ చెప్పింది. అన్న అవన్నీ నేను సార్ట్ చేసి ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా తీసేసుకున్నాను, నువ్వు జస్ట్ టెక్నికల్ తీసుకుంటే చాలు, ఓకేనా? రే తౌఫిక్, నాకు ఇంట్లో కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను ఎర్లీ లాగౌట్ చేసి వెళ్తున్నాను. వర్క్ ఏమైనా వస్తే చూసుకో. నైట్ క్లయింట్ కాల్ ఉంది కదా, అది నేను ఇంట్లో జాయిన్ అవుతాను, ఓకేనా? నువ్వు రిలాక్స్ అవ్వు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయి, నేను ఆ కాల్ తీసుకుంటా, మొత్తం నేను చూసుకుంటా అన్న, నువ్వు రిలాక్స్ అవ్వు. రే సీనియర్ ఎంప్లాయీ గడివి సీనియర్ ఎంప్లాయీ గడిలో ఉండు, మేనేజర్ లాగా కథలు దొబ్బకు, అర్థమైందా? నీకు ఇచ్చిన పని చెయ్యి చాలు, నా పని కూడా లాగేసుకుని చెయ్యక్కర్లేదు. నా సీటుకి ఎసరు పెడదామని చూస్తున్నావా? బ్లడీ నాన్ సెన్స్. అవుట్ ఆఫ్ ద బాక్స్ పని చేయమంటారు, పని చేస్తే తీసుకోలేరు. బ్లడీ ఇన్సెక్యూర్ మేనేజర్స్. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.